పట్టబడ్డావు. నువ్వు రాబోయే లోకం కోసం నువ్వు ప్రయాస పడుతున్నావు. కనబడని దానిని చూసి నువ్వు పరిగెడుతున్నావు. సత్యాన్ని నమ్మితే అదే నిన్ను డైరెక్ట్ గా దేవుని థ్రోన్ ముందు నిన్ను నిలబెట్టగలదు. మన హెడ్ నాలెడ్జ్ అన్నది నథింగ్, జీరో. దేవుని అదృశ్య శక్తిని మనం కనుగొనాలంటే ఖచ్చితంగా నువ్వు ఆత్మ చేత ప్రేరేపించబడితే తప్ప. నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైనది ఉన్నది అనటానికి రుజువు. అదృశ్యమైనవి నిత్యములు. అదృశ్యమైనది అది స్థిరంగా నిలబడేది కనుక అదృశ్యమైన దాన్ని గట్టిగా పట్టుకో. అందుకనే నువ్వు ఎంత వరకు నువ్వు చెయ్యగలవో నీ ఎబిలిటీని మించి నువ్వు స్టెప్స్ అయ్యి నువ్వు ఒక బిగ్ నేషన్ లాగా దేవుడు నిన్ను ప్రతిష్ఠించాడు. బిగ్ నేషన్ లాగా దేవుడు నిన్ను ప్రిపేర్ చేసుకుంటున్నాడు. గోధుమలు గురుగులు పెరుగుతూనే ఉంటాయి. దేవుడు వాటిని డిస్టర్బ్ చేయలేదు, పెరగనిచ్చినాడు. కానీ ఒక